నంద్యాల జిల్లాలో కీచక టీచర్కు గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. నంద్యాల జిల్లా పాణ్యం మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో 7వ తరగతి విద్యార్థినిపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. 2 రోజులుగా పాప స్కూలుకు వెళ్లనకపోవడంతో తల్లిదండ్రులు ప్రశ్నించారు. దీంతో లైంగిక వేధింపుల పర్వం బయటకు వచ్చింది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. దీంతో స్కూలు వదిలి పారిపోయాడు ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడి కీచక పర్వానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ రెడ్డి అందిస్తారు. పాణ్యం మండలం ఆలమూరు గ్రామంలోని మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న మల్లేష్ అనే ఉపాధ్యాయుడు గత కొద్ది రోజుల పాటు నుండి 7వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఆ యొక్క విద్యార్థిని ఉపాధ్యాయుడు చేస్తున్న లైంగిక వేధింపులకు భరించలేక 3 రోజుల పాటు నుండి స్కూల్ వెళ్లకుండా ఇంట్లోనే ఉన్న పరిస్థితి. అది గమనించిన తల్లి ఆ విద్యార్థిని అడగగా తన ఉపాధ్యాయుడు లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఆ విద్యార్థిని చెప్పడంతో ఆ విద్యార్థిని తల్లిదండ్రులతో పాటు అక్కడ ఉన్న గ్రామస్తులు కూడా ఆ స్కూల్ కి చేరుకున్నారు. ఆ యొక్క ప్రధాన ఉపాధ్యాయుడిపై చితకబాదిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులే ఈ విధంగా లైంగిక వేధింపులకు పాల్పడటం అనేది సరైనది కాదంటూ అక్కడున్న గ్రామస్తులు కూడా ఆ ఉపాధ్యాయుని చితకబాదిన పరిస్థితి. ఆ దెబ్బలకు అతను ఆ స్కూల్ వదిలి పారిపోయిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఇటువంటి ఉపాధ్యాయులు పాఠశాలలో ఉండకూడదనే ఉద్దేశంతో ఆ విద్యార్థిని తల్లిదండ్రులతో పాటు అక్కడున్న గ్రామస్తులు కూడా పూర్తిగా ఎంఈఓకి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఎంఈఓ ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో చూడాల్సిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ లోకేష్.